ఏంటి పరిస్థితి మీ ఊర్లో ఏంటి ఖాళీ చేయమన్నా అని అంటున్నారేంటా? మా ఊరి తాలూకు పరిస్థితి ఉన్నాయి 2008లో ఎస్ఎస్ఎడ్గా గవర్నమెంట్ మా తాలూకు భూములని 5 లక్షల ధరలో తీసుకున్నారండి. ఆ, తర్వాత మీ తాలూకు భవిష్యత్తులు అన్నీ కూడా మేము సరి చూసుకుంటాం. మీ పిల్లలకు కూడా ఆ కంపెనీల్లో జాబులు కూడా ఇప్పిస్తాం. ఆ, మీ ఆర్ఎండ్లు కూడా ఈ పునర్వాసం గురించి సరైన భూముల్లో పంచాలు కానీ ఏదో పంచాల గ్రామంలో మీకు సైట్లు చూపించి మిమ్మల్ని తరలిస్తామని చెప్పారండి. అప్పుడేం పచ్చదారులు ఇస్తున్నారు. ఆ ఎమ్మెల్యే కన్నబాబు గారు మారిపోయారు. ఆ, ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, ఆ, రెడ్డి గారు వచ్చారు. ఆ, వాళ్ళు కూడా వచ్చి గ్రామ సభ అని పెట్టలేదు, చేయలేదు. కంపెనీలో భూముల్లోకి వచ్చిన తర్వాత వచ్చి అడిగితే మేము అడిగిన తర్వాత ఎందుకంటే మేము బోర్డు గురించి ఒక రాయి వేసుకుంటాం, గంట సెలవు ఇవ్వండి అని వాళ్ళు మా గ్రామాధ్యక్షుడు ప్రెసిడెంట్ కూడా సత్యబాబు కూడా అన్నారు. ఆ, గ్రామాధ్యక్షుడు అన్న తర్వాత మాకేం భయం అని మేము ఊరుకున్నామండి. ఆ, ఇప్పటి వరకు కూడా ఈ కంపెనీ ఇంటి వరకు వచ్చింది. రాత్రి పొగలు కాకుండా రాత్రికి పొగలు కూడా చిన్నపిల్లలతో మీ ఇంట్లో ఉంటుండగా చేజెప్పులు తీసుకొచ్చి ఇల్లు పడగొట్టదామని చూస్తున్నారండి. ఆ, తర్వాత ఒక విధానంగా మీకు ఆర్ఎండ్ర గురించి ఇళ్ల స్థలాలు మేము ఇప్పిస్తామంటే ఎక్కడో రాయపురం తీసుకెళ్ళి రాయపురం మాకు కుదరదు అన్నాము. ఎస్ఐసేట్ కోన్లకు కూడా అన్నారు, ఎస్ఐసేట్ కోన్లకు కూడా మాకు వద్దామన్నాను. కానీ అలాగే కుటుంబవారిగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా రాజాన రెడ్డి, సింగంపల్లి, కసిరెడ్డి మన ఈ కుటుంబం వాళ్ళ వారికి ఇచ్చమని తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఒకే విధంగా ఇవ్వమని కోరుకున్నాం. అవి కూడా అవ్వలేదు. లాటరీ వేశారు, లాటరీ ప్రకారంగా గొంతుల్లో దోశారు. ఇప్పుడు అంటే లాటరీ పరంగా తండ్రి చోట కొడుకు చోట ఇచ్చారా? తండ్రి ఒక దగ్గర ఉన్నాడు. నాకు ఈ ఏజ్లో 71 సంవత్సరమే నా ఏజ్. అవును. ఈ ఏజ్లో నన్ను 1 కిలోమీటర్ దూరంలో ఒక కొడుకు 1 కిలోమీటర్ దూరంలో ఒక కొడుకు ఇచ్చారు. ఆ పరిస్థితి ఏంటంటే ఏ టైంలో నేను ఏ జరిగితే ఎవరికి ఫోన్ చేసుకోగలను. అంతేగా. అయినా మా కుటుంబం తాలూకు వారంటీగా మామూలుగా ఈ నలుగురు కుటుంబాలు కూడా ఒకే విధంగా ఉంటే ఎవరైనా పిలుచుకోగలను. అవునుగా. కొడుకులు లేనప్పుడు కూడా వాళ్ళని సరి చూసుకుంటారు కదా. అవును. ఒకరికొకరు పొత్తులు లేకుండా ఎడదీసి ఆర్డర్ ప్రకారంగా పంపించారండి. రైటే పంపించినారు, రైటే. అది మేము కోరుకున్నాం. ఇలాగా ఎస్ఎస్ఎడ్లో వాడి హెడ్ ఆఫీసులు అందరూ మామూలుగా ఉండరు కాదు కండి, మా కుటుంబ పరంగా ఇచ్చేయండి అంతే. అది కూడా ఒప్పుకోలేదు. పోలే అది మాకు అక్కర్లేదండి. మా తాలూకు 2023-2022లోనే ప్యాకేజ్ అయిన పంచదారుల తాలూకు ప్యాకేజీలు అడిగాము. ఇప్పటికీ కూడా ఓదిస్తామండి. పలానా ఊరు తాలూకు గ్రామం తాలూకు గుడి బడి పిల్లలు ఎలాగ ఆరండర్ పెంచుకోవాలి. అవును. మా తాతల నుంచి సంపాదించిన ఈ ఆస్తులు కూడా కోల్పోయాము. అవును. అందుచేత మీరు దయించి కలెక్టర్ గారు కూడా ఆదివారం ఒకసారి వచ్చి గ్రామ సభ పెట్టారు. ఏమీ ఏం చెప్పలేదు. బాబు వచ్చినారు. ఎమ్మెల్యే వారు కూడా ఒకసారి వచ్చారు. ఎమ్మెల్యే వారు రాలేదు. ఎంఆర్ఓ గారు వచ్చి ఇలాగ అన్నారు. అంటే బాబు మాకు సరైన స్థలాలు చూపించేస్తే మేము వెళ్ళిపోతాము. రాత్రి పోగొళ్ళు చేజేపులు తీసుకొచ్చి మా తల్లి పిల్లలు ఏటి పెంచి వద్దని కూడా మొన్న అడిగాము. ఓకే. మరేం చెప్తున్నాడు ఆయన? చెప్పలేదమ్మా, అప్పటికీ చెప్పలేదు. ఇప్పుడు మీకు అయితే మిమ్మల్ని ఏం అడగకుండా ఒకసారి బొల్లేదులు వేసుకొచ్చేస్తున్నారు. ఒళ్ళోజులు తీసుకొచ్చి తవ్వుతున్నారు.